ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఓకే, ఇక మనం ల్యాండ్ విషయాలకు వద్దాం సార్. ఎక్కువగా భూ చివరిలో భూ తగాదాలు ఎందుకు జరుగుతుంటాయండి? అంటే ఒక ఇల్లు, ఒక ఫ్లాట్ ఒకరికి అమ్ముతారు, ఒక భూమి ఒకరికి అమ్ముతారు. తర్వాత కొంతకాలం తర్వాత ఆ ఇల్లు కడుతున్నప్పుడు ఆ భూ యజమాని నాదేని ఒక ఆయన వస్తాడు. ఈ ప్రహరీలు గోడలు ఏంటి సార్ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా? దాన్ని ఆ ఇష్యూ మీద తహసీల్దార్ మీద అటాక్లు అవ్వడం అంత స్థాయి వరకు వస్తుంది. బేసిక్ ఏంటంటే లీగల్ అవేర్నెస్ అండి. జనరల్ పబ్లిక్ లీగల్ అవేర్నెస్ లేదు. డబ్బు చిన్న చిన్న వాటికి డబ్బు ఖర్చు పెడతానికి కంటే లీగల్ ఒపీనియన్కి కూడా డబ్బులు ఖర్చు పెడతానికి ఇష్టపడరు. లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ మనకు చాలా కండక్ట్ చేస్తున్నారు. దానికి ఒక సపరేట్ వింగ్ ఉంది, లీగల్ సర్వీసెస్ అథారిటీ అని. ప్రతి జిల్లాలో ఉంటుంది, ప్రతి మండలంలో ఉంది. వాళ్ళు క్యాంప్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. ఈ పబ్లిక్ వెళ్ళి ఆ క్యాంప్స్ అటెండ్ అయ్యి లీగల్ అవేర్నెస్ తీసుకోవడం ఒకటే అండి. అక్కడ చాలా అవేర్నెస్ వస్తుంది. అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ, లిటిగేషన్స్ అన్నీ అవాయిడ్ చేయడానికి మనకు బేసిక్గా నాలెడ్జ్ వస్తుంది. ఇక లీగల్ ఈ సివిల్ డిస్ప్యూట్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే బికాజ్ ఆఫ్ హైక్ ఇన్ ద ల్యాండ్ ప్రైస్ అండి. మోస్ట్లీ బికాజ్ ఆఫ్ హైక్. అది 10,000 రూపాయలు ఎకరం ఉన్నప్పుడు డిస్ప్యూట్ ఉండదండి. పోతుంది ఒక 6 ఎకరం ఎవరైనా కబ్జా పెడితే పెడతారని ఊరుకుంటారు. 1,00,000 రూపాయల ఎకరం ఉన్నప్పుడు అది 1 కోటి రూపాయల ఎకరం అయింది అనుకోండి, అప్పుడు 1 feet ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, కాస్ట్లీ అవుతుంది. అందువల్ల అప్పుడు లిటిగేషన్ స్కోపు మనం కుటుంబం నుంచి తీసుకుంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటుందండి. ఎవరో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి, అందరూ అయిపోతాయి, నాన్నలు అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత వాళ్ళ కొడుకులో వాళ్ళ మనవన్లో వచ్చేసి ఇది మా తాతగారు ఆస్తి అప్పుడు అమ్మిందని చెప్పేసి అక్కడ అన్ని ప్లాటింగ్ అయి ఉంటుంది. వాళ్ళని బీకేస్తారు, మళ్ళీ దున్నడం మొదలు పెడతారు. అదొక ఎందుకంటే ల్యాండ్ వాల్యూ హైక్ అయిపోయింది. మా తాతగారు 1,00,000 రూపాయలకు అమ్మిండి, ఇప్పుడు 2 కోట్లు అయింది. అది మా తాత మాకు తెలియకుండా అమ్మాడు అంటారు. అంతే, తెలియకుండా అమ్మిండు, ఆయనకు అక్కేలేదు అని వీళ్ళు వస్తలేదు, లేదా మా తాత పిన్నమ్మకి ఇంకో రకరకాల ఈ పెళ్ళిళ్ళైన ఆడపిల్లలు కూడా మాకు భాగం లేదని వాళ్ళు ఒక పార్టీషన్ దావా వేస్తారు, మనవన్లో ఒక పార్టీషన్ దావా వేస్తారు, కొడుకులో ఒక పార్టీషన్ దావా వేస్తారు. ఇట్లా రకరకాల దావాలు ఫ్యామిలీలోనే జరుగుతున్నాయండి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక బయటకు వచ్చేటప్పటికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని రాసుకుంటారు. ఇప్పుడు అంతా మీడియేటర్సే బూస్ట్ చేసేది ప్రైస్. కానీ లిటిగేషన్ క్రియేటర్స్ కూడా బేసిక్గా మీడియేటర్స్ పాత్ర చాలా ఉంటుంది. వాళ్ళనే బ్లేమ్ చేయలేము. కొనేవాళ్ళు కూడా సరిగా డాక్యుమెంట్ చూసుకుంటే అవుతుంది, ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరైనా ఆస్తి కొనాలంటే ముఖ్యంగా ఇప్పుడైతే హైదరాబాద్ సరౌండింగ్లు కానీ మీరు 100 కిలోమీటర్లు పోయినా 1,00,000 రూపాయలకి ఎక్కడ చాలా చూసుకోరండి. చాలా బేసిక్గా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుపోయి ఒక లాయర్ గారికి చూపిస్తే లాయర్ గారు ఒపీనియన్ ఇస్తారు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. పేపర్ నోటిఫికేషన్ ఇస్తాం, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్తాం. ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయిన తర్వాత లాయర్ గారు కొనుక్కోమని ఒపీనియన్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకుంటే అప్పుడు కూడా లిటిగేషన్ రాదని చెప్పలేము. లిటిగేషన్ వస్తే కనుక 100% మన ఫేవర్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అన్ని లిటిగేషన్ లేని ప్రాపర్టీ మీకు కొనమని చెప్తారు లాయర్ గారు. తన యాంగిల్లో అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి లిటిగేషన్ లేకుండా ఉంటేనే గో హెడ్ విత్ దిస్ పర్చేజ్ అని చెప్తారు. ఇది చేయరు జనరల్ పబ్లిక్. పోతారు, ఈ అగ్రిమెంట్ ఒక ఆయన ఏ నుంచి బి అగ్రిమెంట్ చేసుకుంటాడు, బీసీకి అమ్మేస్తాడు, సిడీకి, అన్ని అగ్రిమెంట్లే. పోయాడు ఈసీ తీస్తే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీస్తే ఆయనే ఉంటాడు, ఒరిజినల్ ఆయనే ఉంటాడు. ఇక ఆయనకు ఎప్పుడన్నా వీళ్ళందరూ ట్రాన్సాక్షన్ ఫస్ట్ 1,00,000తో స్టార్ట్ అయ్యి 5 లక్షలకు అమ్ముతాడు లాస్ట్. ఆయనకు 5 లక్షలు వచ్చినాయా అని చెప్పేసి ఫస్ట్ ఆయనకు కొంచెం కోరిక కలుగుతుంది. కోరిక కలిగి ఆయన ఇంకొకరికి అమ్మేస్తాడు. ఎందుకంటే ఆయన్నే సేల్ డీడ్ చేయాలి. మిగతా వాళ్ళకందరికి సేల్ డీడ్ చేసే లేదు, హక్కు లేదు. ఎందుకంటే ఇవన్నీ అన్రిజిస్టర్డ్, 10 రూపాయల స్టాంప్ పేపరు, అది కూడా 100 రూపాయలు కూడా తీసుకోరు, కక్కుర్తిపడి 10 రూపాయలు తీసుకొని చేసేసుకుంటారు. మొదట ఆయనకు ఆశ పుట్టి ఏం చేస్తాడు, ఆయన అమ్మేస్తాడు. ఆయన అమ్మేసినాక ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళందరూ సఫర్ అయిపోతారు. అందరు కోర్టుకు రావాల్సి ఉంటుంది. కోర్టుకు వచ్చినా కూడా మళ్ళా వీళ్ళకే ఇబ్బందులు అయ్యే పరిస్థితి వస్తుంది. బికాస్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. సో ఆ విధంగా ఆ లిటిగేషన్ నడుస్తుందండి. ఇక మీరు రెవెన్యూ సైడ్ వచ్చేటప్పటికి అక్కడెక్కడో ఒక 10 ఎకరాల ల్యాండ్ లేఅవుట్ అయి ఉంటుందండి. అది ఎప్పుడో 82లో లేఅవుట్ అయి ఉంటుంది. మన దగ్గర చాలా కేసులు అవే. లేఅవుట్ అయి ఉంటుంది, ప్లాట్లు అయిపోయి ఉంటుంది, ఇండ్లు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు తహసీల్దార్ గారు వచ్చేసి దాన్ని పట్టా పాస్బుక్ ఇచ్చేస్తారు. ఇండ్లకు అగ్రికల్చర్ ల్యాండ్ అని పట్టా పాస్బుక్ ఇచ్చేస్తారు. ఆ పట్టా పాస్బుక్ తీసుకెళ్ళి ఇది మన ఆయన ల్యాండ్ అని ఆయన రాళ్ళు గీళ్ళన్నీ తీసేసి ట్రాక్టర్లు పెట్టి దున్నేసి ఆయన ఇంజెక్షన్ సూట్ వేస్తాడు, డిక్లరేషన్ సూట్ వేస్తాడు. సో అదొక ఇబ్బంది అనమాట. అంటే చూసుకోవాలి ఎంఆర్ఓ గారు ఆఫీస్లో రెవెన్యూ ఎవరైనా సరే తహసీల్దారు
ఆఫీస్లో అక్కడ ఏముంది అనేది యాక్చువల్గా ఫిజికల్గా వెరిఫికేషన్ పోయి అగ్రికల్చర్ ల్యాండా పొజిషన్లు ఉన్నారా అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత అది ఇవ్వాలి. కానీ అక్కడ ప్లాట్లు ఉంటాయి, వీళ్ళే లేఅవుట్లు ఇచ్చి ఉంటారు, గ్రామ పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, హెచ్ఎండి వాళ్ళు ఎవరు లేఅవుట్లు ఇచ్చి ఉంటారు. ఆ లేఅవుట్ కూడా చూసుకోకుండా క్లియర్గా ప్లాట్లు అని రాసేస్తే పహానీళ్ళలో పాస్బుక్ రాదు చూసేసి, కానీ రాయరు. అది కబ్జాదారు ఆయనే ఉంటాడు, పట్టాదారు ఆయనే ఉంటాడు. ఎప్పుడు మిస్టేక్ ఎవరు, రెవెన్యూ డిపార్ట్మెంట్దా లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లో తప్పు జరుగుతుందండి. మిస్టేక్ అనడానికి వీల్లేదు. రికార్డ్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ రెక్టిఫైడ్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఆ రికార్డ్స్లో మారాలి. ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, లేఅవుట్ కింద కన్వర్ట్ అయింది, అక్కడ రెవెన్యూ రికార్డ్స్లో అది మారాలి కదా. రెవెన్యూ రికార్డ్స్లో అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించద్దు కదా. ఒక సాధారణ వ్యక్తి హైదరాబాద్లో కానీ లేదా పక్కన ఎక్కడైనా ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలన్నా లేదా స్థలం కొనుక్కోవాలన్నా తలనొప్పులు లేకుండా ఉండాలి, ఏం చేయాలి? లాయర్ దగ్గరికి పోవాలండి, సింపుల్. లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఎవరైతే అమ్ముతున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కంప్లీట్గా కలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఆ జిరాక్స్ కాపీస్ లాయర్ గారికి ఇస్తే లాయర్ గారు చూసిన తర్వాత ఇంకా ఫర్దర్ డాక్యుమెంట్స్ అవసరం పడతాయండి. లైక్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని టెస్టులు ఎట్లా చేస్తారో మాకు కూడా చాలా టెస్టులు ఉంటాయి. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది అని అవసరం ఉంటే ఇంకా ఫర్దర్ డాక్యుమెంట్స్ ఇస్తాం. మనం కొంతమంది ఇక్కడ ఒకప్పుడు సైట్లు కొనుక్కొని లేదా అమెరికాలోనూ అక్కడ సెటిల్ అయ్యి తర్వాత వస్తే ఆ సైట్లో వేరే వాళ్ళు ఉంటారు. ఈ సైట్ నాది అంటే మేము ఆల్రెడీ కొన్నామంటారు. మరి అటువంటి వ్యక్తులు ఏం చేయాలండి? ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇంకో పెద్ద తప్పు ఏం చేస్తుందంటే ప్లాట్ చూడాలంటే కూడా గూగుల్ మ్యాప్లో పోయి చూస్తారండి. వాళ్ళు ఫిజికల్ చూడరు. గూగుల్ మ్యాప్లో చూసేసి ఈ ప్లాట్ ఉంది అని అక్కడ నుంచి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆ గూగుల్ పిక్చర్ ఎప్పుడో తీసి ఉంటుంది, అది గూగుల్లో నెల కింద అప్డేట్ అయి ఉంటుంది. నెల రోజులలో ఇక్కడ బిల్డింగ్ అయిపోతుంది, హౌస్ నెంబర్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఫిజికల్గా ప్లాట్ వెరిఫికేషన్ చేసి నాట్ ఓన్లీ డాక్యుమెంట్స్ అండి, ఫిజికల్గా ప్లాట్ ఉందా లేదా కూడా వెరిఫై చేయాలి విత్ మెజర్మెంట్స్. వెరిఫై చేసి అదంతా కరెక్ట్గా ఉన్నట్టయితే వెంటనే దానికి బౌండరీస్ పెట్టుకొని దాంట్లో పొజిషన్ ఉన్నట్టుగా యూ హ్యావ్ టు హ్యావ్ సర్టెన్ డాక్యుమెంట్స్ లైక్ ఎలక్ట్రిసిటీ పెట్టడం, దాంట్లో బోర్వెల్ వేయడము, హౌస్ నెంబర్ తీసుకోవడం, కొంత ఇల్లు కట్టేసి ఏదో ఒకటి ప్రొటెక్టింగ్ మెజర్స్ అనేది తీసుకోవాలండి. జస్ట్ అక్కడ కొని మన దగ్గర చాలామంది ఏం చేస్తుంటారంటే పాప 5వ తరగతి 6వ తరగతి ఉన్నప్పుడు పెళ్లికి వస్తుందని ఇప్పుడు కొంటారు. 2,000 రూపాయల గజం ఉంటుంది, పాప 20 ఏళ్ళు వచ్చే వరకు ఇది 2 లక్షల గజం అవుతుంది, ఈ ప్లాట్తో పెళ్లి చేస్తాను అనుకుంటారు. ఈ లోపల ఏం చేస్తారు, ఆ ప్లాటే కనబడకుండా పోతుంది. ఈనాటి ఓడు చూడడు, ఆ రాళ్ళు వీకేసి మేము చెప్పినట్టు మొదట ఆయన ఎవరుండో ఆయన పాస్బుక్ తీసుకొని ఆయన అమ్మేస్తాడు. అంటే ఇప్పుడు కొనబోయే వాళ్ళు ఎలా తీసుకోవాలో మీరు చెప్పారు, గూగుల్గా కాకుండా ఫిజికల్గా వెళ్ళాలి. ఫిజికల్గా ఏం చేయాలండి? కొన్న వాళ్ళు ఫిజికల్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని వదిలేసిపోకూడదు. సమ్ ఫిజికల్ అరేంజ్మెంట్ ఇప్పుడు ఆడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, అందరు కలిసి కామన్ బౌండరీ మనం ఫిక్స్ చేసుకొని అక్కడ ఒక సెక్యూరిటీ పెట్టుకొని వాచ్ అండ్ వార్డ్ ఉంటే ఏమైందంటే అక్కడ ఎవరైనా వచ్చి కబ్జా అయితే వెంటనే వాళ్ళ దృష్టికి పోతుంది. పోయినప్పుడు మనం రెమెడియల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇంజెక్షన్ సూటేసి అవతల వాళ్ళని రాకుండా ఆపడము, ఫర్దర్గా ఎవరైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపడం, ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇదే దీంట్లో తీసుకుంటే ఒక వ్యక్తికి హైదరాబాద్ లాంటి ఏరియాలో మంచి ల్యాండ్ ఉందండి, అది గవర్నమెంట్కి ఆయనకి మధ్యన వివాదం జరుగుతుంది. అది గవర్నమెంట్ కాదు అని డిగ్రీ వచ్చిందని ఈ వ్యక్తి ఏ అనే వ్యక్తి క్లెయిమ్ చేసుకున్నాడు. ఏ వ్యక్తి ఆ ల్యాండ్ అమ్మడానికి బి అనే వ్యక్తికి అప్రూవ్ చేయడు. బి అనే వ్యక్తి ఆయనకి కొంత అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాడు. కానీ ఆ బి అనే వ్యక్తి ఆ అమ్మడానికి వెళ్ళేసరికి అది గవర్నమెంట్ ల్యాండ్ అనే విషయం డిస్ప్యూట్ ఉందనే విషయం మళ్ళీ ఒకసారి బయటపడింది. అంటే ఎవరు కొనడానికి రాలేదు, కానీ ఏ ఆల్రెడీ బి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు. రిమైనింగ్ బ్యాలెన్స్ అడిగేసరికి బి అనే వ్యక్తి ఇవ్వలేకపోతున్నాడు. అయితే ఆ ఏ వ్యక్తి ఏం చేశారంటే సి అనే వ్యక్తికి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. ఈ బి వ్యక్తి ఏం చేశాడంటే ఆల్రెడీ అగ్రిమెంట్ పేపర్ ఉంది కదా, ఈ అగ్రిమెంట్ పేపర్ మీద కోర్టుకు వెళ్తాను అంటూ ఆయన ఏ వ్యక్తి బెదిరిస్తున్నాడు. ఇది సమంజసం అంటారా? లేదండి, దే ఆర్ ఆల్ డీలింగ్ విత్ నో మ్యాన్స్ ల్యాండ్. ఇట్ ఈస్ నైదర్ గవర్నమెంట్ ల్యాండ్ నార్ ఎ ప్రైవేట్ ల్యాండ్. మీరు చెప్పిన దాని ప్రకారం దెర్ ఇస్ అ డిస్ప్యూట్ పెండింగ్ బిట్వీన్ ద టూ పార్టీస్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్టీ. అది నో మ్యాన్స్ ల్యాండ్. నో మ్యాన్స్ ల్యాండ్ ఎవరు అమ్ముతారండి? ఎట్లా అమ్ముతారు? అమ్మడానికి వీల్లేదు కదా. కోర్టు డిగ్రీ నాకు వచ్చింది అంటాడు, వస్తే చూపించాలి. డిగ్రీ ఉంది కాబట్టి డిగ్రీ ఇస్ నాట్ ఫైనల్. అగ్రిమెంట్ చేశారంటే డిగ్రీ ఇస్ నాట్ ఫైనల్. ఏ కోర్టులో డిగ్రీ వచ్చింది అది ఫైనల్ కాదు, దానికి ఒక టైం ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ లోపల అప్పీల్ పడకపోతే మాత్రమే అది ఫైనల్ అవుతుంది. యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ద అప్పీల్ టైమ్ ఈజ్ ఓవర్. కానీ అది స్టిల్ లిటిగేషన్ ఈజ్ పెండింగ్ అంటున్నారు కదా గవర్నమెంట్కి ప్రైవేట్ పార్టీస్ మధ్యన.
టిల్ ద కోర్ట్ డిక్లేర్స్ ల్యాండ్ ఎవరిది అని డిక్లేర్ చేసినప్పుడు మాత్రమే ఎవరిదైతే వాళ్ళు అమ్ముకోవడానికి ఉంటుంది. కానీ బి అని వ్యక్తి అగ్రిమెంట్ని వేరే వాళ్ళకి అమ్మే అవకాశం ఉంటుందా? లేదండి. అగ్రిమెంట్ హోల్డర్ మళ్ళీ అగ్రిమెంట్ చేయాలంటే కోర్టులో వేయడానికి అవకాశం ఉంటుందా? ఎట్లా ఇస్తారు? వాట్ ఈస్ ద రైట్? అగ్రిమెంట్ హోల్డర్ అసలు బేసిక్గా ప్రిన్సిపల్ అగ్రిమెంట్ చేసిన వాళ్ళకే రైట్ లేదు. లేనప్పుడు మిగతా బ్యాచ్ అంతా వాళ్ళంతా దొంగ అనడానికి లేదు కానీ బట్ దే డోంట్ గెట్ ఎనీ రైట్ ఆర్ టైటిల్. దే మే బి ఇన్నోసెంట్స్ ఆర్ వాళ్ళకంతా తెలిసి మేము అన్ని మేనేజ్ చేసుకోగలుగుతామని కొనుక్కున్న వాళ్ళు అయి ఉంటారు, లేదా ఇన్నోసెంట్గా ఇదంతా డిస్ప్యూట్ చెప్పకుండా. ఒక వెర్షన్ ఏంటంటే బి అనే వ్యక్తి నేను గవర్నమెంట్లో మేనేజ్ చేసుకుంటా నాకు అగ్రిమెంట్ చేయను అన్నారని అంటాడు ఆయన. ఇక అది మేనేజ్మెంట్ అనే దానికి డెఫినేషన్ లేదండి. సరే, ఇక మీ ప్రొఫెషన్ కొంచెం పక్కన పెడితే మీ బ్యాక్ సైడ్ ఇంకో ప్రొఫెషన్ కనిపిస్తుంది. మీకు 2005లో విషయం గుర్తించారు, ఫస్ట్లోనే చెప్పాను. అంటే ఆ రోజు నేను వచ్చేసరికి ఆ సీన్ అంతా చాలా భయంకరంగా ఉందండి. అపార్ట్మెంట్, ఆ ఇల్లు అంతా పైన స్లాబ్, గోడలు అంతా బ్లడ్, అంతా డెడ్ బాడీస్, ఆ రెడ్ బాక్స్ అని ఇద్దరు చిన్నపిల్లలు. నాకన్నా ముందు మీరు వెళ్ళేసరికి ఏం జరిగిందని అసలు మీకు ఫస్ట్ ఎలా తెలిసింది? అది మా ఇంటికి దగ్గరలో ఉంటుందండి. అప్కో కాలనీ అనేది నేను నాగోల్లో ఉంటా, మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. అక్కడ కొంచెం ఆ కంప చెట్లు, సర్కార్ తుమ్మలు అన్నీ ఉంటాయి, మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, గాలి వస్తుంది అక్కడ. సో అక్కడికి వెళ్ళి నా వెహికల్ అక్కడ పెట్టి అక్కడ వాకింగ్ చేస్తాను. నేను వాకింగ్ చేస్తాను, అక్కడ తిరుగుతున్నప్పుడు ఆ ఇల్లు ఒకటి ఐసోలేటెడ్ ఇల్లు. అక్కడ ఆ ఇల్లు దగ్గర అంత కిటికీలోంచి జనాలందరూ లోపల తొంగి చూస్తూ ఉన్నారు, అంత గుంపు. అప్పుడప్పుడే ఏం జరిగిందబ్బా అని నేను పోయేటప్పటికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, డిఎస్పీ గారు ఆల్రెడీ ఉన్నారు, ఇద్దరు కానిస్టేబుల్, కొంత స్టాఫ్ ఉంది. నేను కూడా లోపలికి వెళ్ళాను. నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారితో కొంత పరిచయం ఉంది. సరే లోపలికి వెళ్ళి చూస్తే చాలా భయంకరంగా ఉందండి. సేమ్ 2 డెడ్ బాడీస్ పడి ఉన్నాయి. అక్కడ రోకల్ బండ అక్కడే పడి ఉంది. ఒక చిన్న పాప 2.5 years పాప పడి ఉంది. ఇంకో 4.5 years పాపనేమో కాన్షియస్తోని ఉంది, కొంచెం లేచినట్టు ప్రయత్నం చేస్తుంది. 2 డెడ్ బాడీస్ మధ్యన ఉంది. ఆ మూతికి అంతా పండ్లన్నీ రాలిపోయినాయి. చెవుకి ఏదో రింగ్ ఉండే అది గుంజినట్టున్నారు. చెవు అంతా పలిగిపోయింది, బాగా బ్లీడింగ్ ఉంది, గడగట్టిపోయింది. అది ఎప్పుడో అయిపోయింది, నైట్లో ఎప్పుడో జరిగినట్టుంది మర్డర్. ఆ సీలింగ్ అంతా బ్లడ్ బాగా రోకల్ బండ తీసుకొని కొడితే బ్లడ్ సీలింగ్కి కొట్టిందండి. అది ఎంత భయంకరంగా. పార్టీ గ్యాంగ్ వాళ్ళు చేశారు. తర్వాత అదేలేంది, అది మరాఠీ పార్టీ గ్యాంగ్ అని చెప్పేసి. అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానిస్టేబుల్కి ఇచ్చేసి పాపని ఇమీడియట్గా ప్రాణం ఉంది అని చెప్పేసి హాస్పిటల్ పంపిస్తే నేను ఆ పాపతో పాటు వెళ్ళిపోయాను. ఇక్కడ నేను ఏం చేసేది లేదు కదా. పాపతో పాటు అట్లే నేను వాకింగ్ డ్రెస్లో ఉన్న కామినేని హాస్పిటల్ వెళ్ళిపోయాను. అక్కడ అడ్మిట్ చేసేసినాము. అడ్మిట్ చేసిన తర్వాత ఇంకా 3 days అక్కడనే ఉంది పాప, ఎవరు రాలేదు. 3 days నేను ఆన్ అండ్ ఆఫ్ పోయి చూసుకొని అంతా చూసుకొని కొంత అక్కడ ఫీజు కట్టి అంతా చేసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామంటున్నారు హాస్పిటల్ వాళ్ళు. డిశ్చార్జ్ చేద్దామంటే సరే డిశ్చార్జ్ చేయండి అని, చూద్దాం మరి ఇంకా ఎవరైనా ఉండొచ్చు అని చెప్పేసి డిశ్చార్జ్ చేసుకొని మా ఇంటికి తీసుకెళ్ళాను. మా ఇంటికి తీసుకెళ్తే ఎవరు రారు అసలు. వారం అయింది, 10 రోజులు అయింది, 4 రోజులు అయింది. ఈ లోపల మన మీడియా మిత్రులు మీరు కూడా వచ్చినట్టున్నారు. ఒకరోజు పాపను ఇంటర్వ్యూ చేసిండ్రు. ఆ ఇంజురీస్తోనే ఉంది, అంత బ్లీడింగ్, అంత భయంకరమైన ఇంజురీస్. పళ్ళు అన్నీ ఊడిపోయాయి కదండి. పళ్ళు అన్నీ ఊడిపోయినాయి, గోడకేసి కొట్టినట్టున్నారు. ఏడుస్తుంటే సౌండ్ రావద్దని పళ్ళు ఊడిపోయినాయి. ఏదో బంగారం రింగ్ ఉంటే గుంజితే మొత్తం చెవు అంతా వలిగిపోయింది. సో మీడియా మిత్రులు అడిగితే నేను దొంగలను గుర్తుపడతా అంటుంది పాప. ఆ ఏజ్లో కూడా గుర్తుపడతావని మీలాంటి వాళ్ళ మిత్రులు అడిగినప్పుడు నేను గుర్తుపడతా అంటుంది. గుర్తుపడతా అనేటప్పటికీ ఇంకా నాకు డిఎస్పీ గారు అక్కడి నుంచి మెసేజ్ పంపించినారు. పాప గుర్తుపడతా అంటుంది కాబట్టి మీకు కూడా కొంచెం డేంజర్ ఉంటుంది, వాళ్ళు ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు దొంగలు, ఇక్కడిక్కడే ఉంటారు, మరి ఇక్కడ ఉందంటే మళ్ళీ ఎవిడెన్స్ లేకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, పాపను షిఫ్ట్ చేస్తే బెటర్ ఎక్కడన్నా. సరే అని చెప్పేసి నేనేం చేసినానంటే నేను షిఫ్ట్ చేయడం ఏంటి అని నాకేం అర్థం కాలేదు. సరే ఎక్కడ తీసుకుపోతాం ఏంది, ఐఎమ్ నన్ టు దట్ బేబీ, నాకు ఆ బేబీ ఎవరో తెలియదు, వాళ్ళ కుటుంబం ఎవరో తెలియదు, ఏది తెలియదు. సరే అని ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పిలిచేసి మీరు కూడా ఉన్నారు, అన్ని ఎవరైనా ఉంటే ఆదుకోండి అని చెప్పేసి నేను ఎక్స్క్లూజివ్గా అందరినీ అప్పీల్ చేసినాను. నా ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అయింది, ప్రింట్లో వచ్చింది, అంతా వచ్చింది. నాకు ఇంకా ఫోన్లు స్టార్ట్ అయినాయండి తెల్లారి నుంచి. ఒక పెద్ద మనిషి నాకు అనాథాశ్రయం తెలుసు, పలానా ఆశ్రయం బాగుంటుంది జాయిన్ చేపిస్తాను, ఒక ఆయన వేరే హాస్టల్ ఉందని పెడతాను, ఒక ఆయన సోషల్ వెల్ఫేర్ దాంట్లో చేస్తాను, ఇట్లా రకరకాల ఫోన్లు వచ్చినాయి.
నాకు ఇక ఒక స్టేజ్ ఎట్లా వచ్చిందంటే ఫోన్లను మనం రిసీవ్ చేసుకోవాలంటే కూడా ఇష్టం లేని స్టేజ్ వచ్చింది అనమాట. అంటే నాకు ఆ పాపను ఎవరైనా తీసుకుంటారేమో లేకపోతే తన వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తున్నాను నేను. కానీ అందరూ ఏదో ఇచ్చి వదులుకున్నాము, ఏదో హెల్ప్ చేద్దామనే అంత ఉదాహరణ చూపిస్తున్నారు అనమాట. పర్మనెంట్గా ఏంది సొల్యూషన్ అనేది నా మైండ్లో ఉంది. సరే ఎవరు రాలేదు, షిఫ్ట్ చేయాలి నేను అని చెప్పేసి వెతుకుతుంటే నాకు ఓ మిత్రుని ద్వారా భూత్పూర్ అని ఉంటుందండి మహబూబ్ నగర్ దగ్గర. భూత్పూర్ దగ్గర స్కూళ్ళు సత్యసాయి గురుకులం అండి. అక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారిది స్కూల్ అది. ఎక్స్ఎమ్మెల్యే గారు అప్పటికి చనిపోయినారు, తన వైఫ్ ఉంది పెద్ద ఆవిడ. సో పోయి వాళ్ళని అప్రోచ్ అయ్యి చేస్తే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చిందండి. ఇచ్చి వాళ్ళ స్కూల్ పెద్ద క్యాంపస్ అది. ఆ క్యాంపస్లోనే ఆవిడ ఉంటుంది పెద్ద ఆవిడ. తన ఇంట్లో పెట్టుకున్నది, తన ఇంట్లో పెట్టుకొని తన పిల్లలాగా చూసుకొని నేను ఎవ్రీ వీక్ పోయేది ఇక్కడ నుంచి. వీకెండ్ పోయి నేను కలిసి వచ్చేసి ఆ ఇంజురీ మారడానికి 1.5 years పట్టిందండి. మహబూబ్ నగర్ మధ్యకాలంలో పాప మీ దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రుల గురించి అడగలేదు అమ్మాయి? తెలియదండి. ఆ పాపకు అసలు చిన్న పాప ఏం తెలియదు, 4.5 years కదా, ఏం తెలియదు. అమ్మా నాన్న కావాలి ఎప్పుడు అడగలేదు? ఎప్పుడు అడగలేదు, అసలు ఏం తెలియదు అమ్మాయికి. ఏం తెలియదు, నన్నే పాప అంటది. ఇప్పుడు కాదు, అప్పట్లో? అప్పట్లో అసలు అడగలేదు, ఎవరిని అడగలేదు. మీరు హాస్పిటల్ డిశ్చార్జ్ చేసిన తర్వాత అడగలేదు అసలు. అంటే వాళ్ళని గుర్తుపడతానని చెప్పిన అమ్మాయి తల్లిదండ్రుల గురించి అడగలేదు? అడగలేదు అసలు. నా ఎదురుగా అయితే అడగలేదు, నాతో కానీ మీడియాతో కానీ కూడా అడగలేదు. అదే వాళ్ళని గుర్తుపట్టారు. తర్వాత దొంగలు ట్రేస్ అయిందండి. ఒకరు దేవరకొండ దగ్గర ఒక బ్యాచ్ ట్రేస్ అయింది, యాదగిరిగుట్ట దగ్గర ఒక బ్యాచ్ ట్రేస్ అయింది. ట్రేస్ అయ్యి అంత ఎవిడెన్స్ నడిచింది. దాంట్లో కూడా నేను క్లీన్గా అబ్జర్వ్ చేసిన, అంతా అబ్జర్వ్ చేసి ఎవిడెన్స్ అయిపోయింది. ఒకతను A1 మాత్రం వరంగల్ జైల్లో అండర్ ట్రయల్ కింద పెడితే అక్కడి నుంచి పారిపోయాడు, ఎస్కేప్ అయ్యాడు. ఇప్పటిదే కూడా ట్రేస్ కాలేదు. సో మిగతా వాళ్ళందరికీ 10 years RI పడింది, రిగరస్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. ఈ పాప వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, పాప ఐడెంటిఫై చేయలేదు. దట్ ఈస్ త్రూ ఇన్వెస్టిగేషన్, త్రూ ప్రాపర్. అప్పుడు సౌమ్య మిశ్రా గారు ఉండే, మన డీసీపీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ గారు ఉండే, బాగా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి. మహేందర్ రెడ్డి గారు అనుకుంటా కమిషనర్. అవును, మహేందర్ రెడ్డి గారు. ఎస్. సో అప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసినారు, వాళ్ళని ఫైండ్ అవుట్ చేసినారు, బాగా ట్రయల్ కండక్ట్. పార్టీ గ్యాంగ్ అని అప్పుడు పార్టీ గ్యాంగ్ అండి, వాళ్ళ నోటోరియస్ గ్యాంగ్. వాళ్ళది మర్డర్స్ అపరెండి ఏంటంటే ఇంట్లోకి రాగానే ఇంట్లో వాళ్ళను సైలెంట్ చేయాలి. ఆడ దొరకదా డిఫరెంట్ ఇష్యూ. అదే వాళ్ళు ప్యానిక్ చేయడానికి వస్తూనే తల మీద కొడతారు, వస్తూనే వాళ్ళని చంపేసి ఏది దొరికితే అది తీసుకొని పోతారు, ఏం దొరకకపోతే ఉట్టినే వెళ్ళిపోతాం. వాళ్ళ భయం అనమాట, బాగా భయం వాళ్ళకి. ఆ భయంతో వాళ్ళు ఆ పని చేస్తారు. ఓకే. పాపని మీరు భూత్పూర్ తీసుకువెళ్ళి అక్కడ స్పెషల్గా ఆమె ఉంచారు? అక్కడ ఉంచినాను. అక్కడ అప్పుడు LKG అడ్మిట్ చేసినాను. LKG, UKG, 1st, 2nd, 3rd అయిపోయింది. అక్కడ 3rd అయిపోయిన తర్వాత ఒకరోజు వెకేషన్, అంటే వెకేషన్లో నా దగ్గరికి వచ్చేది. నేనైతే ఎవ్రీ వీక్ పోయేది ఆల్మోస్ట్. తర్వాత 15 daysకి ఒకసారి పోయేది. అట్లా చేస్తున్నాను. నాకు మహబూబ్ నగర్లో అడ్వకేట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కేర్ టేకర్గా పెట్టిన. హాస్పిటల్కి ఏమైనా కావాలంటే హాస్పిటల్ చేసి ఆ పాపను తీసుకొని ఆడ ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ, ఎందుకంటే ట్రీట్మెంట్లో ఉంది, పండ్ల ట్రీట్మెంట్, చెవు ట్రీట్మెంట్ అంతా. సో అట్లా మంచి కేర్లో ఉంది. తర్వాత వేసింది నేను గుడుకా నువ్వు గుడుకా అంటుంది పాప. అంటే మహబూబ్ నగర్ భాష నేర్చుకుంది. మహబూబ్ నగర్లో నేను కూడా నువ్వు కూడా అంటాం, నేను కూడా అనేదానికి నేను గుడుకా అంటాం. నేను గుడుక వస్తా, నేను గుడుక పోతా అంటుంది. అరే ఇది ఎంత కొత్త భాష వచ్చింది. అక్కడ 10th class దాకా ఉంది అసలు ఆ స్కూల్లో, 10th or 7th దాకా ఉంది. సరే ఇంకా షిఫ్ట్ చేద్దాం, ఇంకో లాభం లేదు అని చెప్పేసి మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా ఎకనామికల్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ కాదండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేనైతే ఐఎమ్ టోటలీ సెల్ఫ్ మేడ్ మ్యాన్. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇట్స్ మీ, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. సో ఏదో మంచి పని చేస్తున్నాం కదా, ఏదో చేద్దాము, కొత్త ఉడతా భక్తి అది చేయొద్దు మనం, ఏదో మందికి చెప్పుకుంటానికి కాదు, నాకు చేయాలనిపించింది చేస్తున్నా అని చెప్పేసి ఒకరోజు సమ్మర్ వెకేషన్లో అన్ని స్కూళ్ళు తిరుగుతున్నా, బ్రోచర్లు కలెక్ట్ చేసుకుంటా. షామీర్పేట దగ్గర ఒక స్కూల్ ఏదో ఉందంటే అక్కడ పోయినా, మంచి స్కూల్ ఉందంటే అక్కడ పోయినా. అక్కడ పోతే బ్రోచర్లన్నీ కలెక్ట్ చేసుకొని వస్తున్నా అనమాట. రిటర్న్ వస్తూ అక్కడ మేడ్చల్లో నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, జయప్రకాష్ గారు అని మిత్రుడు ఉన్నాడు. వారి ఇంటికి వెళ్ళినా. ఎక్కడ పోయేస్తున్నావు వేణుధర్ అంటే ఇట్లా బ్రోచర్లన్నీ చూపించిన. అప్పుడు తనకి అప్పటిదాకా కూడా తెలియదు, ఈ పాప గురించి తెలియదు, ఎవరికంటే ఇది అని ఇన్సిడెంట్ అంతా చెప్తే అరే అయితే రిషి వ్యాలీ స్కూల్ అని ఒకటి మదనపల్లిలో ఉంటుంది, మరి దాంట్లో ఎందుకు చేయకూడదు అన్న. ఎందుకు చేయకూడదు, చేద్దామన్న. నాకు తెలియదు, ఆ పేరే తెలియదు, చేద్దామన్న. సరే అని తను తెలుసుకొని అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయినాయి, మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయకూడదా, ఇది స్పెషల్ కేసు కదా
అని అంటే సరే అని చెప్పేసి నేను బిజీగా ఉన్నా కోర్టు పనులలో పోలేను. నా మిస్సెస్ను రిక్వెస్ట్ చేసిన, నువ్వు వెళ్ళి అప్లికేషన్ తీసుకురా అని చెప్పేసి మదనపల్లి వెళ్ళి అప్లికేషన్ నేను స్టోరీ అంతా రాసిన అనమాట. ఇది ఇట్లా కేస్, స్పెషల్ కేస్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫర్ లాస్ట్ 4 years, సో ఐ వాంట్ టు అడ్మిట్ అని చెప్పేసి వెళితే అప్లికేషన్ అయితే ఇచ్చిండ్రు. ఇచ్చి ఏదో డేట్ ఇచ్చిండ్రు, ఇంటర్వ్యూ ఉంటుంది అక్కడ, పర్సనల్ ఇంటర్వ్యూ, రిటర్న్ టెస్ట్ ఏం లేదు, జస్ట్ 4.5 అంటే అప్పటికి 7-8 years అంటే 3rd అయిపోయింది. నేను 4th క్లాస్ అడ్మిషన్కి పోయినా అనమాట. అక్కడ 4th నుంచే అడ్మిషన్. సో 4th క్లాస్ అడ్మిషన్ పోతే వాళ్ళు ఇంటర్వ్యూ చేసినారు. ఈమె మామూలుగా మహబూబ్ నగర్ భాష వచ్చేసింది కదా, నేను గుడుకా నువ్వు గుడుకా అని ఇంగ్లీష్ లేదు, అసలు లాంగ్వేజ్ లేదు. సో ఇంటర్వ్యూ చేసి వచ్చేసింది. అక్కడ చూస్తే వాతావరణం చూస్తే పిల్లలంతా ఐఏఎస్ వాళ్ళ పిల్లలు, ఐపీఎస్ వాళ్ళ పిల్లలు, నాతో పాటు వచ్చిన వాళ్ళంతా బ్యూరోక్రాట్స్ ఉన్నారు, మినిస్టర్స్, బిజినెస్, చాలా హై ప్రొఫైల్ పీపుల్ వస్తున్నారు అక్కడికి. నేను అనుకున్నాను ఇక నాకు రాదు అడ్మిషన్ అని డిసైడ్ అయిపోయినా. డిసైడ్ అయిపోయి తర్వాత పేరెంట్ ఇంటర్వ్యూ ఉంది, నన్ను పిలిచినారు, అంతా గ్రూప్ పెట్టుకొని పిలిచినారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎంతమంది, బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, మరి మీ పిల్లల ఫీజు ఎంత. మా పిల్లల ఫీజు అప్పుడు 500 అండి, ఒక్కొక్కరికి నెలకు 500 ఉండే. నా కెపాసిటీ లేదు, అడ్వకేట్కి ఏముంటుంది సార్, తినడానికి తిండే కష్టం మాకు స్టార్టింగ్ స్టేజ్లో, నా దగ్గర అంత కెపాసిటీ లేదు. నాకు 500 కెపాసిటీ ఉంది, 500 కెపాసిటీ స్కూల్లో వేసినా చదివిస్తున్నాను. మరి ఇక్కడ ఫీజు ఎంత తెలుసా అంటే చదివిన బ్రోచరు ఇక్కడ 2,75,000 సంవత్సరానికి ఫీజు, 2 లక్షల అడ్మిషన్ ఫీజు, అన్నీ చదివినాను అని చెప్పేసి వాళ్ళనే పేపర్ అడిగేసి నేను అడ్మిషన్ ఫీజు పే చేయలేను, నాకు సీట్ కావాలి, నేను ఒక వ్యక్తిగా నేను ఇది చేస్తున్నా, మీరు సంస్థగా మీరెందుకు చేయకూడదు అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ దిస్ అని చెప్పేసి వచ్చేసి కన్ఫర్మ్గా రాదని చెప్పేసి. తర్వాత ఒక 15 days తర్వాత నాకు మెయిల్ వచ్చిందండి, ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ ఏంటి, యువర్ డాటర్ అట్టర్లీ ఫెయిల్డ్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్. నేను చదువుతుంటేనే ఈమెయిల్ వచ్చిందన్న సంతోషంలో ఓపెన్ చేయగానే విషయాలు ఉంది, అరే వచ్చేసింది అడ్మిషన్ అంటే ఫస్ట్ లైన్ ఇది ఉంది. అయితే అట్లా చదువుతూ పోతే బట్ హవెవర్ వీఆర్ హ్యాపీ టు అడ్మిట్ హర్ ఇన్ 3rd standard which is only meant for our staff children at our school so that she can pick up for the 4th standard regular admission. If you are willing, you confirm అని చెప్పి నిమిషం ఆలోచించకుండా రిప్లై పెట్టేసినాను. 1 సంవత్సరం వేస్ట్ అవుతుంది, పోనీ 1 సంవత్సరం వేస్ట్ అయితే అయింది. ఆ స్కూల్ గురించి పెద్ద చరిత్ర తెలుసుకున్నా, చాలా బ్రహ్మాండమైన స్కూల్ అది, ఇప్పటికి 90 ఏళ్ల కింద పెట్టిన స్కూల్ అది. దట్ ఈజ్ #1 స్కూల్ ఇన్ ఇండియా యాజ్ అండ్ టుడే యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్. సో అడ్మిషన్ తీసుకున్నా, మరి ఫీజు సంగతి ఏందని మళ్ళీ మెయిల్ పెట్టినా. అడ్మిషన్ అయితే ఇస్తున్నారు, 3rdలో ఐఎమ్ రెడీ, ఫీజు సంగతి ఏంది అని అంటే ఫీజు అని ఆలోచించి మళ్ళీ కమిటీ మీటింగ్ పెట్టుకొని అవర్ కమిటీ డిసైడెడ్ టు గివ్ డిస్కౌంట్ అని చెప్పేసి మళ్ళీ పెట్టినారనమాట. 2 లక్షల అడ్మిషన్ ఫీజును 10,000 చేసినారు. అట్లే ఫీజులో కూడా 40% ఏదో డిస్కౌంట్ ఇచ్చినారు, అది ఇన్స్టాల్మెంట్లో. వండర్ఫుల్ ఫెసిలిటీ. ఫీజు నాకు కట్టే కెపాసిటీ లేదండి, ఆ 10,000 కట్టే కెపాసిటీ లేదు, ఆ సంవత్సరానికి 1,50,000 ఆ 40% డిస్కౌంట్ తీసినా కూడా నాకు కట్టే కెపాసిటీ లేదు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ నాకు అంత ఫైనాన్షియల్ సౌండ్నెస్ లేదు. సరే అడ్మిషన్ కావాలని పోయినా తీసుకున్నా. ఇక మిత్రులను అటు ఇటు కొంచెం చేసుకున్నా, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అడ్వకేట్లను మాత్రం ఎవరిని అప్రోచ్ కాలేదు. మిత్రులు అంటే నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఏదో 5,000, 10,000, 2,000 అట్లా తీసుకొని మొత్తం మీద అడ్మిషన్ అయిపోయింది. ఆఫ్టర్ 6 months నేను మళ్ళీ పోయినా పాపను కలవడానికి. ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది, ఈ గిడక పోయింది మొత్తం. అరే బ్రహ్మాండంగా చేంజ్ చేసిండ్రు వాళ్ళు, మట్టిని తీసుకొచ్చి మనం విగ్రహం చేసినట్టు. చాలా నేను షాక్ అయిపోయినా, ఇంత చేంజెస్ వచ్చినాయని చెప్పేసి. దెన్ షీ కంటిన్యూడ్ దేర్, చాలా బాగా చదువుకుంటుంది, చాలా బాగా అయింది ఇప్పుడు పాప. సార్ ఈ పాప ఎపిసోడ్లో మీ వైఫ్ రోల్ చెప్పండి. ఎందుకంటే చాలామంది భార్యలు, చాలామంది అని కదా, కొంతమంది మనం ఏం ప్రామిస్ చేసినా కొంత యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకున్న కష్టాలు ఎందుకంటూ ఒప్పుకోరు. అలాంటిది మీరు వేరే అమ్మాయిని తీసుకొచ్చి, బంధువుల అమ్మాయినే కాకుండా బయట అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఇలాగ కేర్ టేకర్గా ఉండడం, కొంత డబ్బులు ఖర్చు పెట్టడం, ఆమెకు పంపించి మీరు మదనపల్లి అప్లికేషన్ తెప్పించడం, అంటే ఆమెకు బాగా సపోర్ట్ చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తున్నారు. అంటే మీకు ఏమైనా ఇబ్బంది పెట్టారా, లేదంటే ఆమె ఫస్ట్ నుంచి మీకు ఈ ఎపిసోడ్లో సపోర్ట్ చేసుకొచ్చారా? తన గురించి చెప్పాలంటే అండి, తను సోషల్ సర్వీస్ని ఎప్పుడూ అపోజ్ చేయదండి. చిన్న ఉదాహరణ చెప్తాను. నేను బై వర్చ్యూ ఆఫ్ మై ప్రొఫెషన్ సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకు వెళ్ళాలంటే 1 yearలో ఒకసారి అర్జీ పెట్టుకుంటే 1 yearకు నేను టైం వేయడం జరుగుతుంది.
దొరకదు, టైం దొరకదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సినిమాకి వెళ్తుంటే ఎదురుగా ఏదో యాక్సిడెంట్ అవుతుంది. ఒక సందర్భంలో జరిగింది. నేను వెంటనే నేను ఈ పేషెంట్ని ఇతను తీసుకెళ్ళి హాస్పిటల్ పోతా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయాను చెప్పేసి ఏమనకుండా తను ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకొకసారి ఇట్లాగే పోతుంటే తనంతలో తను వాలంటీర్గా మీరు వెళ్ళండి అని చెప్పి నన్ను యాక్సిడెంట్ విక్టిమ్స్ దగ్గరికి పంపించడం జరిగింది మా ఇంటి ముందు జరిగినప్పుడు. అంటే యాక్సిడెంట్స్ ఎక్కడ చూసినా ఒక ఆమె లోపల కూడా తన లోపల కూడా ఒక ఇది వస్తుంది, గో అండ్ హెల్ప్ దెమ్ అనే విధంగా. అంటే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా తనకు కూడా ఆ మనస్తత్వం ఉంది. అయితే ఇది స్పెషల్ కేస్. మీరు అన్నట్టుగా అందరూ అపోజ్ చేసే వాళ్ళే ఉంటారు, కొంతమందే కాదు. ఎందుకంటే బై నేచర్ అది. ఎందుకు ఒక ఇంట్లో ఇద్దరు వైఫ్లు ఉన్న వాళ్ళు, ఇద్దరు పిల్లలు ఉన్నాయి, వేరే వేరేగా చూస్తారు. ఇద్దరు తనకు పుట్టిన వాళ్ళే కానీ వేరే వేరేగా చూస్తారు. అలాంటి మన ప్రపంచంలో బతుకుతున్నాం. డెఫినెట్లీ ఐ విల్ సే 100% సపోర్ట్ లేదు నా వైఫ్ నుంచి, బట్ నెగటివిటీ లేదు. ఇదేంటంటే స్టార్టింగ్ స్టేజ్లో అమ్మాయి నా దగ్గర ఉన్నప్పుడు అమ్మాయి వాళ్ళ ఫాదర్ బాగా అప్పులు చేసిండంట. అప్పులు తీసుకున్న వాళ్ళంతా నా ఇంటి మీద వచ్చి పడుతున్నారు అన్నమాట. పాప నా దగ్గర ఉంది, అప్పు కట్టమని చెప్పి నన్ను అడుగుతున్నారు. సో బాగా ఇబ్బంది పెట్టినారు. ఈవెన్ కార్పొరేటర్స్ అడ్వకేట్గా ఉండి వాళ్ళని వాయించాల్సిందండి. ఇక మన పద్ధతిలో మనం వాయించాము, వాయించబట్టే మనం వాళ్ళందరూ వదిలికొచ్చుకోగలిగినాం అనమాట. అప్పులో నేనెందుకు అప్పులు ఇస్తాను, నాకేం బాగున్నారు, మీరు కావాలంటే పాపని ఇస్తే తీసుకుపోండి, పాపను చూసుకోండి అని అంటే మళ్ళీ చూసేవాళ్ళు కాదు. అట్లా కార్పొరేటర్ల దగ్గర నుంచి రికమెండేషన్లు వస్తాం, భయపెట్టిస్తాం, అవన్నీ చేస్తూ ఉన్నారు. అప్పుడు చాలా కొంచెం ఇబ్బంది అయింది. ఆ పాప ఫాదర్కి ఇల్లు కూడా ఉండాలి కదా, ఇల్లు అదే మర్డర్ అయిన ఇల్లు ఉంది, అట్లే వస్తూ ఉన్నారనమాట. అట్లా చాలా డిస్టర్బ్ చేసిండ్రు. దాదాపు ఒక 5-6 నెలలు బాగా డిస్టర్బ్ చేసిండ్రు వచ్చి ఇంటి దగ్గర. అప్పటిదాకా నా వైఫ్కు ఏమనిపించలేదు ఇబ్బంది. కానీ ఈ న్యూసెన్స్ ఏంటబ్బా ఇది, మనం ఏదో మంచి కార్యం చేస్తున్నాం నా హస్బెండ్ అనుకుంటే ఈ న్యూసెన్స్ అంతా ఏంటి అనేది ఒకటి. తర్వాత పాప నేను గుర్తుపడతా అని చెప్పింది, పోలీసు వాళ్ళేమో కొంచెం జాగ్రత్త అని చెప్పింది. ఆ టెన్షన్ బాగా అయిపోయింది అనమాట. మనం క్షేమంగా ఉండాలి ముందు అని చెప్పేసి అప్పటి నుంచి కొంచెం నెగటివ్ డెవలప్ అయింది. అంటే ఇవన్నీ ఎందుకు మనకు, అందరు ఇచ్చినట్టు 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, 10,000 ఎంత ఇస్తారో ఇచ్చి ఏదో ఒకటి చేసేయండి, ఇంత బాధ్యత ఎందుకు తీసుకోవాలి అనేది కొంచెం ఉంది తన లోపల. కానీ మరి ఎవరు తీసుకుంటారు, తీసుకోవాలి ఎవరో ఒకరు. సో కానీ ఏదైనా గ్రేట్ అండి ఆవిడ మీకు సపోర్ట్ చేసింది. ఎందుకంటే పాప ఈ స్థాయికి ఉంది వచ్చిందంటే మీ రోల్ ఎంత ఉందో ఆ మేడం రోల్ కూడా ఎంత ఉందో. తప్పకుండా ఐ డూ అగ్రీ దట్. తన సహకారం లేకుండా నేను ఏం చేయలేను. తను వచ్చి పొద్దున బ్రేక్ఫాస్ట్ పెడితే మీ దగ్గరికి వచ్చిన అది ఎందుకంటే సెలవుల్లో కూడా మీ ఇంటికి వచ్చి పాప ఉంటుంటుంది కదా, ఉంటుంటుంది. మరి అప్పుడు ఆమెగా సర్వీస్ చేస్తారు. పిల్లలు ఆ పాపతో కలిసిపోయారండి? పిల్లలు మంచిగా కలిసిపోయిందండి, కలిసిపోయారు. మా అబ్బాయి ఒక అతను అమెరికాలో ఉంటాడు, ఒక అబ్బాయి ఇక్కడ ఉంటాడు. ఫోన్ పాపకు అమ్మమ్మ ఎవరు ఉండాలనుకుంటా, వాళ్ళు ఎవరైనా వచ్చారు? వచ్చిందండి, బాగా ఇబ్బంది పెట్టినారు, లీగల్ ప్రొసీడింగ్స్ అయినాయి. అంటే ఒక 2-3 సంవత్సరాలు గమ్మునున్నారు. తర్వాత కోర్టులో పోయి అది ఆస్తుల కోసం అని చెప్పి, ఆ ఇల్లు తీసుకోవడం కోసం అని చెప్పేసి నా మీద చాలా అభియోగాలు పెట్టడం అవన్నీ జరిగినాయి. కోర్టులో కేసు అయింది. నేనేం చేసిన అంటే ఇప్పుడు ఆ పాప నా దగ్గర ఉంది అంత మాత్రమే. సో యాజ్ ఏ సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా చేస్తున్నా. అయితే నాకు లీగల్గా అడాప్షన్ లేదు, లేదా నాకు ఏ అథారిటీ లేదు లీగల్గా చూస్తాను. సో రేపొద్దున ఏమన్నా అయితే ఐ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. సో ఇమీడియట్గా నేనేం చేసిన అంటే జిల్లా జడ్జి గారికి గార్డియన్ ఓపీ ఫైల్ చేసి అపాయింట్ ఏ సూటబుల్ పర్సన్ యాజ్ అ గార్డియన్ టు దిస్ బేబీ అని చెప్పేసి గార్డియన్ ఓపీ వేసిన. గార్డియన్ ఓపీ వేస్తే వాళ్ళ అమ్మమ్మ గారు దాంట్లో వచ్చి జాయిన్ అయిపోయి కొంచెం ఏడుపుడు అవి ఇవి చేసి కొంచెం చేస్తే అప్పుడు జిల్లా జడ్జి గారు పాపను ఇంటర్వ్యూ చేశారు పర్సనల్గా. ఏం తెలుసుకుందామని చెప్పేసి ఉంటుంది కదా, అంటే గార్డియన్ ఓపీ అన్నప్పుడు జనరల్గా పాపను ఇంటర్వ్యూ చేస్తారు, మైనర్ బేబీని, అది ప్రొసీజర్. జిల్లా జడ్జి గారు ఇంటర్వ్యూ చేసినారు. పాప ఎంత ఉండే, ఐ థింక్ 6th క్లాస్ ఏముండే. ఛాంబర్లో ఇన్ కెమెరా ఎవరి ఇష్టము ఏంది అని కొంచెం అడుగుతారు పాప అది వ్యూ తెలుసుకోవడానికి. అన్నీ నా పేరే చెప్తుంది. ఏం చేసిందంటే అన్నీ పాప చేసిండు, స్కూల్ పాప, ఎవ్రీథింగ్ ఇక నా పేరే చెప్తుంది. ఆబ్వియస్లీ అమ్మమ్మ ఉంది అని ఉన్నది, అమ్మమ్మ కూడా కావాలంటుంది. సో అసలు ఫస్ట్ జడ్జి గారు క్వశ్చన్ వేసినప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత మమ్మల్ని అందరినీ లోపలికి పిలుచుకున్నారు జడ్జి గారు. చాలామంది అడ్వకేట్లను లోపలికి పోయినారు.
మా జడ్జి గారు ఏమంటున్నారంటే, నేను ఇన్నేళ్ల నుంచి జడ్జిగా ఉన్నా, ఫస్ట్ టైం ఇవాళ నేను ఈ పాపకు ఆన్సరబుల్ అయినా అని అన్నారు. ఏం సార్ అంటే, నేను అన్ని క్వశ్చన్లు వేస్తుంటే, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ ఆల్ దీస్ క్వశ్చన్స్, ఫస్ట్ యూ లెట్ మీ నో దట్ అని అడిగిందంట స్ట్రైట్గా. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాంట, అమ్మ నేను జడ్జి గారిని, నీకు ఎవరు కావాలనేది నేను ఆర్డర్ ఇస్తే అది జరుగుతుంది అంటే, ఓహో అట్లనా అని చెప్పేసి అప్పుడు ఆన్సర్స్ ఇచ్చిందంట. సో జడ్జి గారు అందరినీ కూర్చోబెట్టి, ఇట్లా నాకు ఫస్ట్ టైం నాకు ఈ పొజిషన్ వచ్చింది, షీఈస్ గోయింగ్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ అని అందరి ముందే చెప్పినారు. ఆ జడ్జి గారు తర్వాత హైకోర్టు జడ్జి గారు అయినారు, ఇప్పుడు వేరే ఇంకో దగ్గర పనిచేస్తున్నారు. సో ఎవ్రీ టైం ఆ జడ్జి గారు, నేను ఆ జడ్జి గారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టులో నేను ఒక ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు ఓపెన్ కోర్టులో జడ్జి గారు ఈ కేసు గురించి చెప్పినారనమాట. మై ఎంటైర్ సర్వీస్ ఐ డెల్ట్ విత్ వన్ కేసు విచ్ ఈస్ మెమరబుల్ టు మీ, దట్ ఈస్ వేణుధర్స్ కేస్ అని నా గురించి ఓపెన్ కోర్టులో చెప్పినారు. దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ప్లెజర్. చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక మంచి పనికి ఒక అప్రిషియేషన్ దొరకడం, జడ్జి గారు ఓపెన్ కోర్టులో చెప్పడం చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది నాలాంటి వాళ్ళకు. అంటే ఈ సోషల్ సర్వీస్ చేయాలంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీ నాన్నగారి వైపు నుంచి వచ్చిందా, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటైందా? అది మా నాన్నగారు అండి. మేము బాపు అంటాం, అక్కడ నల్గొండ జిల్లాలో బాపు అంటాం. మా బాపే నాకు ఐకాన్ అండి. మా బాపుది ఏంటంటే, నాకు ఎక్కడి నుంచి తెలుసుకున్నా అంటే, మా బాపు టీచర్. 3వ తరగతిలో ఒక పిల్లవాడు మంచిగా చదవటం గ్రహించిండంట. ఆ పిల్లవాడు సడన్గా స్కూల్ మానేసి, ఎందుకు మానేసిందని మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, గొల్ల వాళ్ళ పిల్లవాడు ఇంటికి వెళ్తే, నాకు గొర్రెలు కాస్తానికి ఎవరు లేరు, చెప్పండి సార్, గొర్రెలు కాస్తానికి ఎవరు లేరు, నాకు 3 పిల్లలు, గొర్రెలు కాస్తానికి ఎవరు లేరు, మిగతా 2 గొర్రెలు కాస్తున్నారు, మరి నేను ఒక్క ఆయనను స్కూల్కి పంపిస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, గొర్రెలు కాపిస్తా సార్ అని చెప్తే, నీకేం ఇబ్బంది నన్ను స్కూల్కి వస్తే అంటే, నేను భోజనం పెట్టాలంటే నాకు వాళ్ళు చేస్తేనే నేను భోజనం 3 పూట్ల పెట్టలేను అని అంటే, భోజనం నేను పెడతా, నువ్వు గొర్రెలు మానేసి ఈ ఒక్కరిని వదిలేసే అంటే ఒప్పించి అతన్ని మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇది ఎప్పుడు 1960s 61 ఆ ప్రాంతంలో. మా ఇంట్లోనే ఆ పిల్లవాడిగా చదువుకోవడం, తినడం, భోంచేసడం, పడుకోవడం. 5వ తరగతి వరకు అక్కడ ఉండేది, ఎర్రబెల్లి అనే ఒక ఊళ్ళో. 5వ తరగతి అయిన తర్వాత మళ్ళీ సమితి దగ్గరికి పోయి, అప్పుడు సమితిలో ఉండేది, సమితిలో మళ్ళీ మా ఫాదర్ తీసుకుపోయి అక్కడ జాయిన్ చేయించి అక్కడ అట్లా 10th క్లాసు, అక్కడ తర్వాత గ్రాడ్యుయేషన్ అయినాక మా బాపే పెళ్లి చేసిండు అతన్ని. పెళ్లి చేసినాక కూడా మళ్ళీ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. కోడలను కొడుకుని ఎట్లా పెట్టుకుంటారో అట్లా వాళ్ళకు కొంచెం ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు పెద్దవాడిగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి, మా ఇంట్లో ఉండి మళ్ళీ అంతా సెట్ చేసి మళ్ళీ పంపించాను అన్నమాట. ఆయనకు వార్డెన్గా ఉద్యోగం వచ్చింది, హాస్టల్ వార్డెన్గా. ఆయన రిటైర్ అయినప్పటికీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను మొన్న. అది గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అంటే మీ నాన్నగారు ఆ అబ్బాయిని పెంచుకున్నారు, మీరు ఈ అమ్మాయిని సేవ అంతే. ఓకే, ఇది కాకుండా మీరు చేస్తున్న ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమన్నా? జనరల్గా నాకు ఎప్పుడు సోషల్ సర్వీస్ చేయాల్సి వచ్చినా ఏది మనసుకు అనిపిస్తే అది చేస్తుంటానండి. నేను ఒకరోజు మా ఊరు నుంచి వస్తున్నా, సెల్ఫ్ డ్రైవ్లో వస్తున్నా, అక్కడ ఏదో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కమ్ స్కూల్ ఉందని ఎవరో చెప్పినారు. డైరెక్ట్గా ఆ స్కూల్కి వెళ్ళిపోయాను. పిల్లలంతా చాలామంది పిల్లలు ఉన్నారు, భోంచేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు కింద కూర్చొని భోంచేసిన తర్వాత స్కూల్ తిరుగుతున్నా. అక్కడ హెడ్ మాస్టర్కి, స్టాఫ్కి ఏం అర్థం అవ్వట్లేదు, ఎవరితను ఎందుకు వచ్చిండు. పెద్ద కారు వేసుకొని వచ్చే వరకు అందరు ఎవరో ఆఫీసర్ అనుకుంటున్నారు. గేట్ తెరిచేసిండ్రు, లోపల పోయినా. అంతా తిరిగి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని పిల్లల్ని అడిగితే ఒక పాప దూరం నుంచి చేయెత్తింది. అంతా 7th 8th 9th 10th అంతా పాపలు ఉన్నారు, అంతా గర్ల్స్ స్కూల్. అది దగ్గరికి రమ్మని తీసుకొని చెప్పేసి, ఏంటంటే మాకు 6 టాయిలెట్లు ఉన్నాయి సార్, 3 పని చేయట్లేవు, చాలా ఇబ్బంది అవుతుంది, గంటల కొద్ది క్యూ చేయాల్సి వస్తుంది అక్కడ అని ఆ పాప చెప్తే, హెడ్ మాస్టర్ ఎవరని అడిగితే పక్కనే ఉన్నాడు. హెడ్ మాస్టర్ గారు, మీరు నాకు రేపు పొద్దున ఏమైందని అడిగితే, నాకు పంపిస్తే రికమెండేషన్ వస్తలేవు సార్, బిల్స్ వస్తలేవు, చేపిద్దామని పంపించిన లెటర్ పెట్టినాను అన్నారు. ఆ లెటర్ అంతా పక్కన పెట్టండి, మీరు నాకు రేపు పొద్దున మేస్త్రిని పిలుచుకొని ఎంత డబ్బు అవుతుందో నాకు ఫోన్ చేయండి, మీకు డబ్బు పంపించేస్తాను, వెంటనే స్టార్ట్ చేయండి, మళ్ళీ 4 రోజుల లోపల నేను వస్తా, అందరం కూర్చొని భోంచేద్దామని చెప్పిన.
తెల్లారి నుంచి ఆయనకు ఫోన్ చేస్తున్నా, రేపు అంటాడు, మాపు అంటాడు, మేస్త్రిని బిల్వాడు, ఏమీ చేయడు. చాలా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక పాప ఏం చెప్పిందంటే, మాకు ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది, లాంగ్వేజ్ లెర్నింగ్, డిక్షనరీ ఉంటే బాగుంటుంది సార్ అని ఇంకో పాప చెప్పింది. ఆ రెండు దృష్టిలో ఉన్నాయి నాకు. ఇతను చేయట్లేదు అని చెప్పేసి నేను కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యాను. ఏం సార్ పరిస్థితి, మన ఇంట్లో 2 పిల్లలు ఉంటే 3 బాత్రూమ్లు పెట్టుకుంటాము, ఆడ 200-300 మంది పిల్లలు ఉన్నారు, అంత పెద్ద పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏం సార్, నేను ఇంట్లో పోయినా మీ హెడ్ మాస్టర్ కోఆపరేట్ చేయట్లేదు, నేను అక్కడ ఒక ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నా, మీరు రావాలని. తప్పకుండా వస్తా అన్నారు. ఏం ప్రోగ్రామ్ అంటే, ఒక ఇట్లా ఆడ డిక్షనరీ కూడా ప్రాబ్లం ఉందంట, ఐ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ డిక్షనరీ టు ద చిల్డ్రన్ అని చెప్పేసి. సో అక్కడ జిల్లా జడ్జి గారు, ఈ డిక్షనరీ అండి, ఇది మీకు మార్కెట్లో దొరకదండి, ఇది వాళ్ళకు ఏంటంటే పిల్లలు చెప్పిన అనమాట, మాకు ఏదేది సబ్జెక్ట్ కావాలి వాళ్ళని చెప్పేసి ఈ చెప్తే, దీంట్లో ఓన్లీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ తెలుగు కాకుండా మీకు మ్యాథమెటిక్స్, ప్రావర్బ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. ఈవెన్ దీనికి కూడా ఈ డిక్షనరీ. సో ఈ డిక్షనరీ తీసుకెళ్ళి నేను జిల్లా జడ్జి గారిని, ఒక 2 జడ్జెస్ని పిలుచుకొని, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ వచ్చిండ్రు. నేను ఇక్కడ నుంచి ఒక పీపీ గారిని, మా ఫ్రెండ్స్ అందరిని కోర్టు కంప్లీట్ చేసుకొని మేము పోయినాం. పోతే అక్కడ మా ఫాదర్ను, బాపును కూడా పిలవడం జరిగింది. లింగయ్య గారిని కూడా పిలవడం జరిగింది. లింగయ్య గారు అంటే మా ఫాదరు చూసిన అతను, ఎవరైతే ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారో అతన్ని కూడా పిలవడం జరిగింది. కలెక్టర్ గారు ఒకటే మాట అన్నారు, మా బాపు ఏమో ఎదురుగా కూర్చున్నారు ఆడియన్లో, గోపాల్ రెడ్డి గారు మీరు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న కొడుకుని అన్నందుకు మీ పాదాభివందనం అని పబ్లిక్లో చెప్పి, మీరు అక్కడ కాదు కూర్చోవాల్సింది, నా పక్కన రండి అని పక్కన కూర్చోబెట్టుకొని ఆ డైరీస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసినాం పిల్లలకి. అది జడ్జి గారు అందరు చాలా ఇష్టపడ్డారు ఆ డిక్షనరీని అందరూ. చాలా ఉన్నాయి దాంట్లో, మనకు తెలియని చిన్నప్పటి అన్నీ ఉన్నాయి దాంట్లో. అవన్నీ తీసుకున్న తర్వాత కలెక్టర్ గారు, రాజ్యంలో ప్రజలు బాగాలేకపోతే రాజుది తప్పు, మీరు డబ్బులు ఇస్తా అంటే మా హెడ్ మాస్టర్ చేయలేదు, నా తప్పు అని చెప్పేసి బాగా అక్కడ కోప్పడి హెడ్ మాస్టర్ను వెంటనే శాంక్షన్ చేసినాను. ఇప్పుడే చెప్తున్నాను, శాంక్షన్ చేస్తున్నాను, నెక్స్ట్ వీక్ అవి రెడీగా ఉండాలని చెప్పేసి రెడీ చేసేసిండ్రు. పిల్లలంతా హ్యాపీ. అక్కడ పోయినప్పుడు నన్ను బాగా గుర్తు చేసుకుంటారు. ఆ డైరీ పర్మనెంట్గా ఉండేది కదా, అది ఈ క్లాస్ కాగానే అయిపోయేది కాదు అది. దాంట్లో నేను ఒక ప్రావర్బ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో నాది కవర్ స్టోరీలో కవర్ మీద నా నోట్ ఇవ్వడం జరిగింది. అదొకటి నాకు మంచిగా తృప్తినిచ్చింది అనమాట. అంటే నేను బాత్రూంలో ఇవ్వగలిగిన, అక్కడ పిల్లలకి ఒక డైరీ ఇవ్వగలిగిన, ఒక గవర్నమెంట్ మిషనరీని నేను ఎన్ని దరఖాస్తులు పెట్టినా రారు, అది ఎక్కడ పోతుందో తెలియదు, నేను పర్సనల్గా పోయి చేయగలిగిన.